హలో హాయ్ ఫ్రెండ్స్. అంబేద్కర్ ఒపీనియన్కి సంబంధించి ఈరోజు ఒక విషయంతో మీ ముందుకొచ్చాను. డిగ్రీ వాళ్ళు, పీజీ వాళ్ళు, బీఈడీ వాళ్ళు ఎవరైనా సరే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో సర్టిఫికేట్స్ పొందారు కదా. ప్రొవిజనల్ కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో, పీసీసీఎం అంటారు. అవన్నీ మీకు పోస్ట్ ద్వారా మీ ఇంటికి చేరుకున్నట్లయితే దాని తర్వాత మీరు ఓడీ కోసం అప్లై చేయాలి. ఆ ఓడీ కోసం అప్లై చేసే విధానం ఎలాగో ఇక్కడ చూద్దాం. దీనికోసమని మీరు ఇక్కడ స్టార్టింగ్ ఎంట్రన్స్ వచ్చిన తర్వాత అప్లై ఫర్ సర్టిఫికేట్స్ దగ్గర క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ మీరు ఇంతకుముందు అప్లై చేసినట్లుగానే అప్లై ఫర్ సర్టిఫికేట్స్ పీసీసీఎం, మైగ్రేషన్, టీసీ, బోనఫైడ్ దాని కింద అప్లై ఫర్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అని ఉంది. దీనిపై క్లిక్ చేయండి. ఇక్కడ ఇలా క్లిక్ చేయగానే మీకు ఇక్కడ అడ్మిషన్ నెంబర్ అడుగుతుంది. అడ్మిషన్ నెంబర్ ప్లస్ డేట్ ఆఫ్ బర్త్. ఇలా రాగానే మీకు అప్లై మోడ్, ఇది ఓడీ వచ్చేసరికి 2 విధాలుగా ఉంటుందండి. ఒకటి జనరల్ అంటే ఇది మీకు బై పోస్ట్ ద్వారా 2 నెలలకు రావచ్చు, 3 నెలలకు రావచ్చు, 4 నెలలకు రావచ్చు, 5, 6 నెలలకు రావచ్చు. మ్యాక్సిమం 6 నెలలు అని అంటారు. ఈ మధ్యలో వచ్చేదాని టైం బట్టి ఉంటుంది. తత్కాల్ వచ్చేసరికి ఇది మీరు ఆన్లైన్లో అప్లై చేసినట్లయితే వెంటనే వస్తుంది మీకు. జనరల్గా తత్కాలు డైరెక్ట్గా ఇలా యూనివర్సిటీకి వెళ్ళినట్లయితే ఉదయం అప్లై చేస్తే సాయంత్రానికి ఇస్తారు, లేదంటే మరుసటి రోజు ఇచ్చేస్తారు. ఏదైనా 2-3 డేస్లో మన ఒరిజినల్ సర్టిఫికేట్ అనే దాన్ని మనం తీసుకోవచ్చు. అయితే దీనికి గాను ఎక్కువ ఫీజు అనేది ఉంటుంది. జనరల్ ఓడీకి వచ్చేసరికి జనరల్ ఓడీ, తత్కాల్ ఓడీ సపరేట్గా ఏమి ఉండవు, సర్టిఫికేట్ ఒకటే. కానీ త్వరగా కావాలన్న వాళ్ళకి తత్కాలు, మాకు అంత అర్జెంటుగా అవసరం లేదు, మెల్లగా అదే వచ్చిన 6 నెలల్లోపు వస్తే పర్లేదు అని అనుకునే వాళ్ళకి జనరల్. ఈ జనరల్కి వచ్చేసరికి ఏమో 600 ప్లస్ ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటుంది, మేబీ 650 అలా ఉంటుంది. తత్కాల్ వచ్చేసరికి 3000, 3500 దాకా ఉంటుంది. మీరు దాన్ని బేస్ చేసుకొని మీకు కావాల్సిన అవసరాన్ని బట్టి మీరు జనరల్ తత్కాల్ అనేది అప్లై చేసుకోండి. జనరల్ క్లిక్ చేస్తున్నాను. సెలక్షన్ ఇక్కడ ఇలా ఓపెన్ చేసిన తర్వాత మీ అందరికీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ వచ్చి ఉంటుంది కదా, పీసీసీఎం అని, డాక్టర్ బిఆర్ ప్రొవిజనల్ పీసీసీఎం నెంబర్. ఆ ప్రొవిజనల్ సర్టిఫికేట్ పైన నెంబర్ ఉంటుంది, అంటే మీ ఫోటో పైన నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ని కనుక మీరు ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే మీకు సర్టిఫికేట్లు అనేవి ఓపెన్ అవుతుంది. అది ఎలా ఉంటుందనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అది ఎలా ఉంటుంది పీసీసీఎం నెంబరు అనేది ఏంటంటే కింద ఇక్కడ వ్యూ అని చూడండి, వ్యూపై క్లిక్ చేయండి, చూపిస్తుంది మీకు. ఇదిగోండి ఇట్లా సర్టిఫికేట్ ఉంది కదా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అని సర్టిఫికేట్స్ ఉంటుంది. ఎస్ఐ నెంబర్ అని ఉంటుంది, సీరియల్ నెంబర్ అని ఫోటో పైన సర్టిఫికేట్స్ కార్నర్లో ఉంటుంది. ఆ నెంబర్ కనుక మీరు ఎంటర్ చేసినట్లయితే మీకు ఓపెన్ అవుతుంది. ఎందుకు అని అంటే కొంతమందికి ప్రొవిజనల్ లేకుండానే ఓడీ అనేది సాధ్యం కాదు, కాబట్టి ప్రొవిజనల్ వచ్చిన తర్వాత మాత్రమే ఓడీ సర్టిఫికేట్ అప్లై చేయాలి. దానికి సంబంధించి అది ఇలా సబ్మిట్ పై క్లిక్ చేయగానే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. సేమ్ అదేనండి, ఇంతకుముందు మనం పీసీసీకి ఎట్లయితే అప్లై చేసాం అట్లానే బేసిక్ డీటెయిల్స్ ఉంటుంది. తర్వాత పోతే మన డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఏం లేదు, డిస్పాచ్ అడ్రస్, ఇంతకుముందు మనం డిస్పాచ్ అడ్రస్ ఇచ్చాం కదా. ఇప్పుడు ఏమన్నా అడ్రస్ మారినా లేకపోతే మీరు ఎక్కడికి కావాలనుకున్నామంటే అక్కడ చేసుకోవచ్చు. దీనికి మళ్ళీ సపరేట్గా మనకు మళ్ళీ డిస్పాచ్ అడ్రస్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ డిస్పాచ్ అడ్రస్ మీరు ఖచ్చితంగా ఇక నుంచి మీరు ఒక 6-7 నెలల లోపు ఎక్కడైతే ఉండగలరో అక్కడ అడ్రస్ తీసుకోండి. మీ పేరెంట్స్ ఉన్నా, మీ బ్రదర్ ఎవరైనా వాళ్ళ దగ్గర అడ్రస్ అయినా ఇచ్చుకోవచ్చు. తర్వాత ఇక్కడ చూడండి, మనకి దీంతో పాటుగా ఇక్కడ మంచి ఇంపార్టెంట్ అప్డేట్, అప్లోడ్ సర్టిఫికేట్స్ వచ్చేసరికి 2 సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి మనం. ఒకటి ఏంటంటే మన ఎస్ఎస్సి సర్టిఫికేట్, ఇది కూడా 100 KB నుంచి 250 KB లోపు ప్రీవియస్లో చేసినట్లే. తర్వాత పోతే ప్రొవిజనల్ పీసీసీఎం సర్టిఫికేట్ ఉంది కదా, మనం ఇందాక ఏదైతే సర్టిఫికేట్ నెంబర్ కొట్టాను చూసారా, ఆ సర్టిఫికేట్ నెంబరు కొట్టినటువంటి ఆ సర్టిఫికేట్ని మనం అప్లోడ్ చేయాలా. ఇది కూడా 100 నుంచి 250 KBలో ఉంటుంది. ఇలా ఈ విధంగా మనం ఈ 2 సర్టిఫికేట్స్ని మనకు అప్లోడ్ చేసి ఇక్కడ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసేసి సబ్మిట్ చేసినట్లయితే మన యొక్క అప్లికేషన్ అనేది, ఓడీ అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా అయినట్టు. దీన్ని మనం మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, దానివల్ల ఇబ్బంది ఏం లేదు. ఫీజు పేమెంట్ చేయనంత వరకు ముందు దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు. వన్స్ పేమెంట్ చేసిన తర్వాత దాన్ని ఎడిట్ చేయడానికి ఏం లేదు. ఇందులో మనం ఎడిట్ చేయడానికి ఏం లేదు. సర్టిఫికేట్స్ అప్లోడ్ ఏమైనా మిస్టేక్స్ జరిగినా, మన అంటే ఎస్ఎస్సి బదులు ఇంకోటి ఏదైనా ఎక్సెట్రా సర్టిఫికేట్స్ అనేది అప్లోడ్ చేయడంలో మనం ఏదైనా మిస్టేక్స్ ఉంటే తప్ప
ప్లస్ అడ్రస్, ఫోన్ నెంబర్ ఏవేమైనా మిస్టేక్స్ ఉంటే వీటిని అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతకుమించి మనం ఎడిట్ చేయడానికి ఏం లేదు ఇక్కడ. ఇది కేవలం జేపీఈజే ఫార్మాట్లో ఉంటుంది. ఇంతకుముందు మీరు అప్లై చేసిన ఫార్మాట్ విధానం ఉంది కదా, దానికి సంబంధించి ఏ విధంగా జేపీఈజీ కావాలనంటే మన ఛానల్లో ఉంది, దాన్ని చూడండి. గత వీడియోలన్నీ చూసినట్లయితే మీకు ఒక ఐడియా వస్తుంది. ఇట్లా ఈ విధంగా మీరు అన్నీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఏ విధంగా వస్తుందంటే మనం అప్లికేషన్ నెంబర్ వస్తుంది. ఆ అప్లికేషన్ నెంబర్ని మనం తీసుకెళ్ళి డైరెక్ట్గా స్టార్టింగ్ పేజ్లో ఉన్నటువంటి ఫీ పేమెంట్స్ అని ఉంటుంది కదా, ఫీ పేమెంట్స్లో కనుక చేసినట్లయితే అందులో ఎగ్జామినేషన్ సంబంధించి దీనికి సంబంధించిన వీడియోలు కూడా గతంలో మన ఛానల్లో ఉన్నాయి. ఆ ఛానల్లో చూసి మీరు మీ యొక్క ఓడి అనే దాన్ని అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ సబ్మిట్ చేస్తాం. దీనికి సంబంధించిన అప్లికేషన్ నెంబర్ అనేది ఇక్కడ ఉంటుంది, చూసుకోండి. ఫీజు ఎంతంటే 600 రూపాయలు. డైరెక్ట్గా మనం పేమెంట్ చేసేయచ్చు. వాళ్ళు ఎటువంటి అప్రూవల్ ఇవ్వాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఫీజు పేమెంట్ చేసినట్లయితే కంప్లీట్ అవుతుంది. దీనికి సంబంధించి ప్రింట్ కావాలంటే ప్రింట్ తీసుకోండి. దీనికి పేమెంట్ ఎలా చేయాలనేది మనం చూసినట్లయితే డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసేయచ్చు. ఫీజు పే త్రూ నెట్ బ్యాంకింగ్ క్రెడిట్ కార్డ్ అని దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీకి సంబంధించి, తర్వాత అడ్మిషన్ సంబంధించి అవన్నీ నెంబర్ ఆఫ్ వస్తుంటాయి. ఇందులో మీరు సర్టిఫికేట్స్ కోసం కాబట్టి సర్టిఫికేట్స్ దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీ పేమెంట్ అనేది సక్సెస్ అయిపోతుంది. దాని తర్వాత మీకు సర్టిఫికేట్ అనేది బై పోస్ట్లో రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ చివరిలో ఉంటుంది చూడండి, అప్లికేషన్ ఫీ ఫర్ సర్టిఫికేట్స్. దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే అప్లికేషన్ నెంబర్ అప్లికేషన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మీకు సంబంధించిన ఫీజు పేమెంట్ అనేది కనపడుతుంది. ఇట్లా వస్తుంది. మీకు 600 రూపాయలు ప్లస్ ఛార్జెస్ వస్తుంది. మొత్తం 630 రూపాయలు, 640 రూపాయలు వస్తుంది. దానిపై క్లిక్ చేసి క్రెడిట్ కార్డ్ ద్వారా లేదా డెబిట్ కార్డ్ ద్వారా చేసినట్లయితే మీ యొక్క ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. థ్యాంక్ యూ. ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి.